వెల్కమ్ టు లక్ష్మీ తెలుగమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో. మరి అదేంటో తెలుసుకోబోయే ముందే కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, వచ్చేయండి. ఇవాళ ఏంటి అంటే మేము చార్మినార్ మదీనా వెళ్తున్నాం అన్నమాట. ఎందుకు అంటే నా షాప్లోకి కొన్ని లైనింగ్స్ ఫాల్స్ అలాంటివి కావాలి అండ్ అలాగే వేరే తెలిసిన వాళ్ళకు కూడా బట్టలు కావాలన్నారు, పెట్టుబడి చీరలు అలాంటివి. సో ఇంకా అవి తీసుకోవటానికి అని చెప్పి వెళ్తున్నాము. సో చూడండి, మేమైతే మదీనా ఎంటర్ అయిపోయినాము. ముందు వాళ్ళకి కావాల్సినటువంటి శారీస్, డ్రెస్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ షాపింగ్ చేసిన తర్వాత నేను నా లైనింగ్స్ ఫాల్స్ అవి తీసుకోవటానికి వెళ్ళాను అనమాట. బట్ కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ వీడియో తీశాను కానీ నాది లైనింగ్ ఫాల్స్ తీసుకున్నది వీడియోస్ తీయలేదు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత రీచెక్ చేసుకుంటాం కదా, రీచెక్ చేసుకునేది వీడియో తీశాను. అది నేను లాస్ట్లో అటాచ్ చేస్తానండి మీకు. సో మేము రావడమే మధ్యాహ్నం తర్వాత వచ్చినాం అనమాట. ఫుల్ ఎండగా ఉంది. సో దిస్ ఈజ్ మీ, ఈ వైట్ డ్రెస్ నేనే అనమాట. సో ఇంకా మా సిస్టర్ వీడియో తీస్తున్నారు వెనకాల నుంచి, నేను ముందుకు వెళ్ళిపోయాను అనమాట. యాక్చువల్లీ ఏంటి అంటే బాబుకి ఎగ్జామ్ ఉండింది, అది రాపించుకొని తీసుకొని వచ్చి తర్వాత వీళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చా. సో దాంతో ఏంటి అంటే బాగా ఎండ అయిపోయింది, లేట్ అయిపోయింది, ఓపిక లేదు, బాగా అలసిపోయాను నేను. పొద్దుటి నుంచి వాడు ఎగ్జామ్ సెంటర్ బయట కూర్చుని అలసిపోయా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను వీడియో తీసేంత ఓపిక లేదని చెప్పి సిస్టర్నే తీయమని చెప్పాను, తనే తీస్తున్నారు. సో ఇవన్నీ కట్ పీస్ అండి, ఇవి వచ్చేసి కట్ పీస్ శారీస్. మీకు కట్ పీస్ శారీస్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ఫుల్ శారీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ శారీస్ అన్నమాట. నేను కట్ పీస్ శారీస్ దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఫుల్ శారీస్ చూడండి, ఇవి కాటన్ శారీస్. ఇప్పుడు ఎలాగో మనకు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ బల్క్గా తీసుకోవచ్చు. సో ఇవి కట్ పీసెస్ అన్నమాట. ఇది ఒక వేరే షాపు, అది వేరే షాప్ అండి. సో ఇవన్నీ కూడా 2 కట్ 3 కట్ అట్లా. అసలు నిజంగా ఎంత బాగుందంటేనండి, 2 కట్ శారీస్ అన్న మాటే కానీ క్లాత్ మాత్రం అసలు 1000-1500 వెయిట్లో వచ్చి అసలు అంత మంచిగా ఉంది. లేజర్ శారీస్, 60 గ్రామ్ శారీస్ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. కట్టుకుంటే అలా జారిపోతుంటాయి, మెత్తగా సాఫ్ట్గా, అసలు ఎంత బాగున్నాయో శారీస్ అయితే. డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి కూడా కుట్టుకోవచ్చు, ఇవి చాలా బాగుంటాయి. తర్వాత ఇది వచ్చేసి షాప్లో అన్నమాట. ఆ షాప్లో ఏంటి అంటే ఇది నేను షాప్స్ అన్నీ కూడా బయట పేరు బోర్డు చూపిస్తాను. సో దాన్ని చూడండి. నేను ఎందుకంటే షాప్స్ నేను ప్రమోట్ చేయట్లేను కాబట్టి నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇవ్వడము అవన్నీ నేను చేయను. సో మీరు కావాలంటే బయట బోర్డ్స్ అవి నేను లోపలికి వెళ్ళేటప్పుడే బయట బోర్డ్స్ చూపించుకుంటూ వెళ్తాను కాబట్టి మీరు అది ఏ షాప్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కావాలంటే. సో ఇక్కడ మొత్తం వాళ్ళ పాపకి, అక్క వాళ్ళ పాపకి లంగా ఓని అండ్ అట్లనే శారీస్ అవి ఏంటి అంటే అక్క వాళ్ళ పాపది ఫంక్షన్ ఉంది. సో మాకు పెట్టుబడులకు చీరలు కావాలమ్మా, చాలా క్వాంటిటీలో కావాలి, షాప్స్ తెలీదు, నువ్వు వస్తావా అని అడిగారనమాట. సరే ఎలాగో హెల్పే కదా, ఏముంది వెళ్దాము, మనకు కూడా ఏమన్నా తీసుకోవచ్చు కదా అని చెప్పైతే నేను కూడా వెళ్ళిపోయినా అనమాట. ఇంకా వెళ్ళిపోయి అక్క వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి కావాల్సినవన్నీ తీసి ఇచ్చేసాను. యాక్చువల్లీ ఏంటి అంటే నావి తీసుకుంది వేరే రోజు అన్నమాట. వాళ్ళవి తీసుకున్నదేమో అప్రాక్సిమేట్లీ ఒక 15 days అట్లా అవుతుంది వాళ్ళవి తీసుకొని. కాకపోతే ఏంటి అంటే నాకు వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు, టైం కుదరలేదు. అండ్ అట్లనే నేను నిన్న వెళ్ళాను అన్నమాట. నాకు మ్యాచింగ్ తీసుకోవటానికి నిన్న వెళ్ళాను. ఈ లేస్లు, ఫాల్స్లు అవి తీసుకోవాలన్నాను కదా, నిన్న వెళ్ళాను అనమాట. సో అయితే ఇంకా నాకు అనిపించింది ఎలాగో పాత వీడియో కూడా ఉంది, ఇది అది రెండు కలిపి ఒకేసారి పెట్టేద్దాంలే అని. ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటే అస్సలు అవ్వట్లేదు అనమాట. యాక్చువల్లీ ఇవి 2 వీడియోస్గా కూడా పెట్టొచ్చు, అది వేరే ఇది వేరే అట్లా పెట్టొచ్చు. బట్ నాకేంటి అంటే సరే మొత్తం క్లాస్కి సంబంధించిందే కదా, ఒకేసారి పెట్టేద్దాం కదా, చిన్న వీడియోనే కదా అనిపించేసి ఇంకా 2 కలిపి పెట్టేస్తున్నాను అనమాట.
సో ఇదైతే ఒకటి తీసేసుకుంటున్నారు వాళ్ళు, ఇది ఒక బాక్స్ తీసుకున్నారు. ఇందాక చూపించినవి అవన్నీ ఎట్లా అంటే 8 పీస్ బండిల్, 6 పీస్ బండిల్, 10 పీస్ బండిల్ ఇలా ఉన్నాయన్నమాట. సో వీళ్ళ షాప్లో ఏంటి అంటే సింగిల్ పీసెస్ ఇవ్వరు, ఓకే ఒకటే మొత్తం కంప్లీట్ బండిల్ తీసేసుకోవాలన్నమాట. సో ఒకవేళ మీరేమన్నా పర్సనల్ యూస్కి కావాలి అంటే కనుక తక్కువ కాస్ట్లో మనకి మంచి క్వాలిటీవి మనం షాప్లో 500 పెట్టేటివి ఇక్కడ మీకు 200కో 250కో వచ్చేస్తాయి శారీస్. సో ఏంటి అంటే మీరు అట్లా కావాలి అనుకున్నప్పుడు ఒక 3, 4, 5 మంది అట్లా కలిసి వచ్చేసి అందరు ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఈ మోడల్ తీసేసుకుందాం, ఈ మోడల్లో మనిషికో చీర, ఇంకో దాంట్లో అట్లా, సో అట్లా డివైడ్ చేసుకునేసి అందరు కలిసి తీసుకోవచ్చు కావాలంటే. లేదు పెట్టుబడులకైతే కనుక ఇంకా అంతకంటే ఉత్తమం లేదు, చక్కగా వచ్చేసి కట్టలు తీసుకొని వెళ్ళిపోవటమే. ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయండి. దాదాపు ఈ అక్క వాళ్ళు 40-45 శారీస్ దాకా తీసుకున్నారు. సో అవన్నీ కూడా మొత్తం కలిపి 10,000 బిల్ అయిందండి. సో ఇక్కడ ఏంటి అంటే ఆన్లైన్ పేమెంట్ అయితే మినిమం బిల్ 10,000 అండి, జిఎస్టీ అది ఉంటుంది కాబట్టి. లేదు క్యాష్ పేమెంట్ అయితే కనుక మినిమం బిల్ 5,000 తీసుకుంటే సరిపోతుంది వీళ్ళ దగ్గర. బట్ బాగున్నాయండి. కాస్ట్ వచ్చేసి 150 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, 150, 160, 200 అట్లా ఇంకా క్లాత్ని బట్టి రేంజ్ని బట్టి ఉన్నాయన్నమాట. అక్కడ శారీస్ అవి తీసుకునేసి ఇంకా నెక్స్ట్ వేరే షాప్కి వచ్చేసాము. ఇదేంటి అంటే ఇక్కడ గాగ్రా పెద్దది, అంటే ఫంక్షన్ అంటే కొంచెం గ్రాండ్గా ఉండాలి కదా డ్రెస్సు. సో ఈ గాగ్రాలు అండ్ అట్లనే డ్రెస్సులు ఇవి కావాలన్నారనమాట. సో అన్నీ కూడా నేనే సెలెక్ట్ చేశాను వాళ్ళకి. జస్ట్ కలర్స్ వాళ్ళు చూసుకున్నారు, డిజైన్స్ అవన్నీ లేటెస్ట్ ట్రెండింగ్ ఏవైతే ఉంటాయో అట్లా ట్రెండింగ్ మోడల్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఇచ్చేసాను అనమాట. అక్కయితే చాలా హ్యాపీ అయ్యాలన్నమాట. ఏంటి అంటే మేము వచ్చి ఉంటే కనుక షాపింగ్కి అసలు ఇవాళ మాకు అయ్యేదే కాదు లక్ష్మి, బట్ నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావు, ఈజీగా అయిపోయిందని. షాప్లో దాదాపు వాళ్ళకి మొత్తం చెప్పాను కదా 35-40 శారీస్ తీసుకుంటున్నారని, అవన్నీ కలిపి ఒక ½ అన్ అవర్లో షాపింగ్ అయిపోయిందండి. టక్ ఒక కట్టలు తీసేసి అడబెట్టేసేయటం, అయిపోవటం, బిల్ వేసేయటం, అంతే. నాకు ఎక్కువ షాపింగ్ ఇట్లా ఇచ్చేయటం నచ్చదనమాట. సో ఇంకా అయిపోయింది వాళ్ళ షాపింగ్, వాళ్ళని ఇంటికి పంపించేసి నేను వచ్చేసేసాను. తర్వాత నిన్న నేను వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకున్నాను అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫాల్సులు అండ్ లైనింగులు తీసుకొచ్చిన అనమాట. ఫాల్సులు ఏంటి అంటే యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక 10 డజన్స్ తెచ్చుకున్నాను నేను, బట్ అందులో కలర్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ప్లస్ అవి కూడా ఏంటంటే 2-3 అట్లా వచ్చినట్టు మల్టీ కలర్ తెచ్చాను నేను, సింగిల్ కలర్స్ తేలేదు. మనకేంటి అంటే డజన్లో మల్టీ కలర్స్, అంటే ఒకే కలర్ డజన్ అట్లా కాకుండా మల్టీ కలర్స్లో తీసుకున్నాను నేను. మల్టీ కలర్స్ ఏంటంటే ఒక డజన్లో 12 పీసెస్ 12 కలర్స్ అట్లా అనమాట. సో అట్లా ఒక 10 డజన్స్ తీసుకుంటే అన్ని కలర్స్ వచ్చేస్తాయి. ఒక్కొక్క కలర్లో ఒక 3-4 పీసులు అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అట్లా వస్తాయి అనమాట. సో అట్లా నేను ఏంటి అంటే లాస్ట్ టైం ఒక 10 డజన్స్ తీసుకొచ్చిన. సో అవి కొన్ని అయిపోయినాయి, ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి, బట్ మళ్ళీ తీసుకొచ్చుకుందాం కదా ఉన్నప్పుడే అనేసి మళ్ళీ ఒక 10 డజన్స్ ఫాల్స్ తీసుకున్నాను. అండ్ అట్లనే లైనింగ్స్ మాత్రం అండి ఒక 30 కలర్స్ తీసుకొచ్చానండి. లాస్ట్ టైం కాటన్ సిల్క్ బ్లౌజులు చూసారు కదా, నేను వీడియో పెట్టాను. సో అవేంటి అంటే చాలామంది అడుగుతున్నారనమాట. నేను ఈ మధ్య పీకో ఫాల్స్ మిషన్ కూడా తీసుకొచ్చాను, అది నేను చూపించలేదు మీకు, నాకు టైం కుదరలేదనమాట దాన్ని వీడియో చేయడానికి. పీకో ఫాల్స్ కూడా నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, పీకో ఫాల్స్ కూడా కుడుతున్నాను. సో దానికోసమే నేను ఫాల్సులు కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో అయితే అందరు అడుగుతున్నారు అనమాట, పీకో కూడా కుడుతున్నావు కదా, ఫాల్సులు కూడా నీ దగ్గరే ఉంటే బాగుంటుంది, బ్లౌజులు కూడా ఎలాగో వర్క్ చేసేటప్పుడు నీ దగ్గరే బ్లౌజ్ కొనుక్కొని కాటన్ సిల్క్ మేము వర్క్ చేయించుకుంటున్నాం కాబట్టి లైనింగ్ కూడా నీ దగ్గరే ఉంటే బాగుంటుంది కదా లక్ష్మి అని చెప్పి అందరు అడుగుతున్నారనమాట. నీ దగ్గర బ్లౌజ్ తీసుకొని ఇంకో దగ్గర వెళ్ళి లైనింగ్ తెచ్చుకొని ఇంకో దగ్గర స్టిచ్చింగ్ ఇచ్చి ఇదంతా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పేసి అయితే నేను ఈ లైనింగులు అవన్నీ కూడా తీసుకొచ్చాను. సో నేను టోటల్ కలర్స్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇదండి మొత్తం 30 కలర్స్ లైనింగులు తీసుకొచ్చాను, అలాగే ఫాల్సులు కూడా తీసుకొచ్చాను అనమాట. సో ఇదండి మరి వాళ్ళ మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ పెడతా మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మీ. బాయ్, టేక్ కేర్.